నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం మారినంక చాలా హోప్స్ అయితే ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. సో కూటమిలో ఇద్దరికి సమపాలనగా న్యాయం జరిగిందని అనుకున్న సందర్భంలో ఇప్పుడు మరోసారి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం కావాలని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ధ్వజమెత్తుతున్నారు. మరి ఉన్నట్టుండి ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయం తీసుకొని లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తప్పించి లోకేష్ గారిని మళ్ళీ ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? వీరి మధ్యన ఏమైనా యుద్ధాలు వచ్చాయా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఈ పోస్ట్ ఉండడం వల్ల ఫ్యూచర్లో వీళ్ళకే ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితిని తీసుకొస్తారా? భయపడుతున్నారా? అనే అంశాలన్నీ కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింత రాజశేఖరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన ధర్మంతో ముందుకు వెళ్తున్నారు. ఆబ్వియస్లీ తను ప్రజల్లో చాలా రోజుల నుంచి ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఓపిక పట్టుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఆయనను తప్పించి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ అయితే టీడీపీ నాయకుల నుంచి రావడం జరుగుతుంది. కొన్ని వర్గాల వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళకు మద్దతుగా పలుకుతున్నారు లోకేష్ గారు కావాలని. మరి ఎందుకు వీరి మధ్యన ఏమైనా వివాదాలు వచ్చాయా? లేకపోతే పవన్ కళ్యాణ్ ఉంటే వీరికి ఏమైనా ఈ టీడీపీ పార్టీకి ఏదైనా నష్టం వస్తుందని వీరు భయపడుతున్నారు? ఏం జరుగుతుందంటారు అసలు లోపల? ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన కొన్ని ఛానల్స్, శాటిలైట్ ఛానల్సే ఒక 1.5 months 2 months క్రితము కొత్త కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతారు, పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు, నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారని కొన్ని కథనాలు స్టార్ట్ చేసినారు. అది మరి పార్టీ ఆదేశం చేసినారా లేకపోతే వీళ్ళు అత్యుత్సాహంతో చేసినారా నాకైతే తెలియదు. కానీ అదేమైందంటే నారా లోకేష్కి అనుకూలంగా టీడీపీ శ్రేణుల్లో ఒక విధమైన ఇన్సెక్యూరిటీ, ఒక విధమైన కలవరపాటు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ తలతిక్క ఛానల్స్ అసలే తీసుకొచ్చి దీని బదులు దాన్ని చూసి చూడండి వదిలేయకుండా నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని మొదలుపెట్టారు. బుర్ర ఉన్న వీళ్ళకంటే బుర్ర లేదు, జన సైనికుల కంటే బుర్ర లేని వాళ్ళే జన సైనికులు. చంద్రబాబు నాయుడు పిఎం, పవన్ కళ్యాణ్ సీఎం, ఈయన డిప్యూటీ సీఎం అన్న కాదు. నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం ఏంది అంటే, మీరు ఒక పిహెచ్డి చదివిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇంటర్మీడియట్ చదవమంటారా ఎవరన్నా? నారా లోకేష్ ఏంటి ఇప్పుడు ఐటీ మినిస్టర్? ఐటీ మినిస్టర్ కాదమ్మా. చంద్రబాబు నాయుడు తర్వాత ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరు? ఆయనే. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని నడిపించేది పేరుకే చంద్రబాబు నాయుడు, కానీ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మీద మొత్తం కంట్రోల్ నారా లోకేష్ దే. ఇది నిజమా కాదా? అంతే. అవునా కదా? ఆయన డిఫాక్టో సీఎం అంటే పేపర్ మీద లేకపోయినా కానీ వాస్తవానికి సీఎంగా యాక్ట్ చేస్తున్న వ్యక్తి నారా లోకేష్. నారా లోకేష్ డిఫాక్టో సీఎం అయినప్పుడు, ఆయన ఆల్రెడీ సీఎం బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు అనధికారికంగా ఆయన తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేయమంటారు ఏంటి? మీరు బుర్ర ఉందో అసలు? అంటే పిహెచ్డీ చేసిన మళ్ళీ ఇంటర్మీడియట్ చేయమంటుంది. సో జన సైనికులకు బుర్ర లేదంటే మీకేమైందిరా బాబు? మహాసేన రాజేష్ కానీ, లేకపోతే రఘురామకృష్ణరాజు కానీ, ఆ శ్రీనివాసరెడ్డి కానీ, లేకపోతే టీజీ వెంకటేష్ కొడుకు కానీ, వీళ్ళందరూ నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయమంటారు ఏంటి? ఆయన ఆల్రెడీ డిఫాక్టో సీఎం, ఆయన యాక్టింగ్ సీఎం. ఆయన ఈ రోజున చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళినారు. అధికారులు ఆదేశాలు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉన్నప్పుడు ఆదేశాలు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? లోకేష్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఇక మీరు ఆయన తీసుకొచ్చి అంటే కిందకి పడేస్తారు. ఆయన తీసుకొచ్చి ఆయన పైన ఉన్నాడు, చివరి మెట్టు, ముఖ్యమంత్రికి చివరి మెట్టు దగ్గరలో ఉన్నాడు. ఒక మెట్టు ఎక్కితే ముఖ్యమంత్రి ఆయన తీసుకొచ్చి మీరు కింద పడేస్తారంటే ఎట్లా? మీ తెలివేమైంది అంటే పవన్ కళ్యాణ్ తప్పించడానికి కావాలని ఇట్లా కూడా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఆ పోస్టులు ఎవరైనా భర్తీ చేయాలంటే నారా లోకేష్ భర్తీ చేస్తే అట్లీస్ట్ కూటమి అంటే జనసేనను పక్కకు తప్పించడానికి ఇలాంటి ప్లాన్ వేస్తున్నారు అనొచ్చు. జనసేన ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 21. ఎవరు చెప్తారు 21 అని? అందులో 10 మంది టీడీపీ వాళ్ళే. అవును, అందులో 10 మంది టీడీపీ వాళ్ళు. మరి జనసేన దగ్గర ఉన్న ఎంతమంది అంటే 10-11. దాంట్లో మంది 3 మంత్రులు ఉన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్. నీకు మంత్రి పదవి కావాలంటే మాతో నుండు, లేకపోతే బయటికి పోవాలంటే వీళ్ళిద్దరు ఏం చేస్తారు? నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్.
షెడ్యూల్లోకి వెళ్ళిపోతారు. ఆ, ఇంకెంతమంది వెళ్తారు అట్లా? మిగిలిన నలుగురు ఐదుగురు కూడా వెళ్ళిపోతారు. ఆ, ఏముంటుంది జనసేన అంటే కొంచెమన్నా బుర్ర పెట్టి ఆలోచించాలి కదా. జనసేన ఎక్కడుంది అసలు? సో ఇవన్నీ ఈ తెలివి తక్కువ జన సైనిక్స్ లేపిన ఒక రచ్చకి బీజం వేసుకొని వాళ్ళేదో తెలివి తక్కువ దద్దమ్మలాగా వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే వీళ్ళకి తెలివన్నా ఉండాలి కదా. ఒక డిఫాక్టో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మేము డిప్యూటీ సీఎం చేస్తానంటే ఏంది అసలు? అంతకంటే తెలివి తక్కువ స్టేట్మెంట్ ఇంకోటి లేదు. ఇదేమీ జరిగేది కాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ని బయటికి తీస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందని కూడా అటువంటిది ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం 16 మంది ఎంపీలకు సపోర్ట్ ఇస్తున్న చంద్రబాబు నాయుడు ఎంపీల మీద నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి ఆధారపడి ఉంది. ఏమన్నా ఇక్కడ సరే ఏమైనా కొద్దిగా తేడాలు ఏమైనా చేస్తా అంటే అక్కడ చంద్రబాబు నాయుడు సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే మోడీ పదవి ఊడుతుంది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు బుద్ధిమంతుడిలాగా చేతులు కట్టుకొని ఎస్ సార్ అని అంటుంది తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ పవన్ కళ్యాణ్కి వేరే గత్యంతరం లేదు. ఓకే. ఎట్లా ఉంది సార్ మీకు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏపీలో ఎట్లా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం డిజాస్టరా? ఎందుకు మీకు నచ్చలేదా? కూటమి ప్రభుత్వం అది ఓటేస్తే వచ్చిన ప్రభుత్వం కాదు కదా, మరి ఈవీఎంతో వచ్చిన ప్రభుత్వం. మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చింది అట్లనే అని అనుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి కనుక 2019లో 151 మంది ఈవీఎంలతో వస్తే 2024లో ఆ అవకాశం వదులుకునే అంత సన్నాసి దద్దమ్మ కాదు. ఏ సన్నాసి కూడా ఒకసారి ఈవీఎంల ద్వారా అధికారంలోకి వస్తే మరోసారి ఆ అవకాశం వదులుకోడు. మరి ఇప్పుడు వీళ్ళే గతంలో కూడా మరి ఎందుకు చేయలేదు? ఈవీఎంలు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేశారు అట్లా కూడా అనొచ్చు కదా. అట్లా అనొచ్చు, అనడానికి చాలా అనొచ్చు. కానీ అప్పుడు టీడీపీ జనసేన విడివిడిగా బీజేపీ విడివిడిగా పోటీ చేసినాయి. ఇప్పుడు కలిసి పోటీ చేస్తే దానికి తోడు ఈవీఎంలు కూడా యాడ్ అయింది. కాబట్టి బీజేపీ సపోర్ట్ ఉండడం వల్ల నెక్స్ట్ ప్రభుత్వం మారుతుంది అంటారా? నెక్స్ట్ ప్రభుత్వం ఈ రోజు ఎన్నికలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి సీఎం మళ్ళీ ఈ రోజు పెట్టినా కానీ ఏది అది కూడా 164 కంటే ఎక్కువ స్థానాలతో వస్తుంది. కానీ 5 ఏళ్ళలో అభివృద్ధి లేదంటారు కదండి ఏపీలో. ఎవరు చెప్పినారు? అది చెప్పేదంతా వద్దులేండి. సరే, అది అర్థమైంది. ఫైన్, మనం మళ్ళీ ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం దీని గురించి, పూర్తిగా డీటెయిల్గా మాట్లాడదాం. సో ఇదండి, చూసారు కదండి, ఎవరైతే డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు కావాలని అనుకున్నారో బుర్ర తక్కువ ఎదవలే తప్ప అందులో వాళ్ళు అనడానికి అసలు ఆది అంతం ఏమీ లేకుండా నోటికొచ్చింది ఏదో మాట్లాడుతున్నారు తప్ప అది జరిగే పనులు కాదు. ఒకవేళ అలా జరిగినా కానీ టీడీపీ వాళ్ళకే నష్టం తప్ప జనసేనకు ఒరిగేది ఏమీ లేదని కూడా రాజశేఖరరావు గారు అంటున్నారు. సరే, ఇంతకీ మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. మరో అంశంతో సార్తో చాలా విషయాలు మాట్లాడదాం. మళ్ళీ కలుద్దాం. నమస్తే.